హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి అందరిలోనూ పాజిటివ్ టాక్, ఇక క్రిటిక్స్ కూడా దీనికి పాజిటివ్ ఫీడ్బ్యాక్నే ఇచ్చారు. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం కథానాయకుడు వెనకాలే ఉన్నాడండి. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు 8-9 రోజులు కావస్తున్న కథానాయకుడు 20 కోట్ల షేర్ మార్కెట్ని సొంతం చేసుకున్నాడంటే సినిమా ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఓకే, కలెక్షన్ల పరంగా టాక్ పరంగా పక్కన పెట్టేస్తే సినిమాలో ప్రతి విషయాన్ని కూడా మనకి పూసగుచ్చినట్టు చెప్పే ప్రయత్నం చేశారు మన క్రిష్ గారు. సో ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రలో బాలకృష్ణ గారి నటన అద్భుతం అని చెప్పేసి ఇప్పటికీ ప్రశంసలు అందినాయి. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎన్టీఆర్ గారికి మన దేశంలో ఛాన్స్ ఇచ్చిన ఎల్వి ప్రసాద్ గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, అలానే తాను పార్టీ పెట్టడంలో తోడ్పడిన నాదెండ్ల భాస్కర్ రావు గారి పాత్ర వరకు కూడా అన్నిటినీ తీర్చిదిద్దారు మన క్రిష్ గారు. కానీ ఈ సినిమాలో కొన్ని పాత్రలు, ముఖ్యంగా ఒక 5 పాత్రలు మాత్రం మిస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ది హీరోయిన్ జమున గారి పాత్ర. హీరోయిన్ జమున గారు అప్పట్లో సావిత్రి గారికి ఎంత ఫాలోయింగ్ ఉండేదో జమున గారికి కూడా అందాల తారగా అంతే ఫాలోయింగ్ ఉంది. సో షావుకారు జానకి గారు, అలానే జయసూద గారు, జయప్రద గారు, సో కృష్ణకుమారి గారు, సావిత్రి గారు, ఇలా వీళ్ళతోనే కాకుండా జానకి గారు, జమున గారితో కూడా ఎన్టీ రామారావు గారు కొన్ని సినిమాలు చేశారు. దాంట్లో ముఖ్యంగా గుండమ్మ కథ, మిస్ అమ్మ ఈ కేటగిరీలోకి వస్తాయి. కానీ ఎందుకు జమున గారి క్యారెక్టర్ పెట్టలేదో మాత్రం అర్థం కాలేదు. ఓకే, అలా ఈ ఎన్టీఆర్ గారి బయోపిక్లో జమున గారి పాత్ర మిస్ అయిందని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్, ఇప్పుడైతే చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, కానీ అప్పట్లో మన రేలంగి గారు పెద్ద హాస్య నటుడు. ఇక ఆయన తర్వాత రాజాబాబు గారు మంచి కమెడియన్. ఆయన ఏం చేసినా కూడా థియేటర్లో కనిపిస్తే నవ్వులు పువ్వులు కాస్తాయి. హీరోయిన్లు పక్కన పెట్టేసి సినిమాలో రాజాబాబు గారు ఉన్నారంటే చాలు డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుక్కునే టైప్ అనమాట. సో అయితే రామారావు గారు కూడా రాజాబాబు గారితో ఎన్నో సినిమాల్లో చేశారు. దాంట్లో మోస్ట్లీ గండికోట రహస్యం ఇలాంటి కేటగిరీలోకి వస్తాయి. కానీ రాజాబాబు గారి క్యారెక్టర్ కూడా మనకి సినిమాలో చూపించలేదు. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ సూర్యకాంతం గారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చినా మంచి క్లాసిక్ మూవీ ఏది అంటే టక్కును గుర్తుంచే పేరు గుండమ్మ కథ. మరి గుండమ్మ కథ అనగానే అందరి నోట ఒకటే మాట సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారు సినిమాల్లో ఏదో గయ్యాలి గంపగా నటిస్తారు, కానీ ఆవిడ వ్యక్తిత్వం కానీ ఆవిడ మనసు కానీ చాలా మంచిదని ఎంతోమంది చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఈ మన కథానాయకుడు సినిమాలో ఆ గుండమ్మ సినిమాకి సంబంధించి కొన్ని సీన్లను, ఒక పాటను కూడా చిత్రీకరించారు, ఆ సీన్లను కూడా పెట్టారు. కానీ గుండమ్మ కథ ప్రస్తావన వచ్చినప్పుడు సూర్యకాంతం గారి క్యారెక్టర్ ఎందుకు మిస్ చేశారనేది మాత్రం మనకు అర్థం కాలేదు. బహుశా ఆవిడలాగా నటించే వాళ్ళు ఈ తరంలో ఎవరు లేకపోతే ఎందుకనో వదిలేశారో మాత్రం చెప్పుకోవాలి. ఇక అందుకని సూర్యకాంతం గారి పాత్ర కూడా మనకి ఈ సినిమాలో మిస్ అయిందని చెప్పుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ మోహన్ బాబు గారి పాత్ర అండి. మైక్ దొరికినప్పుడల్లా అన్నగారు నేను ఒక్క కడుపున పుట్టకపోయినా సొంత అన్న తమ్ముళ్లాగా ఉంటాం, ఆయన రహస్యాలన్నీ నాకు తెలుసు, ఆయన నాకు ఎన్నో చెప్పారు, అవన్నీ మీకు చెప్పకూడదు అనుకునే మోహన్ బాబు గారు క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో మిస్ అయింది. ఎందుకంటే మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారితో కలిసి కొండవీటి సింహం, అలానే సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాల్లో నటించారు. అఫ్కోర్స్ సర్దార్ పాపారాయుల్లో ఆ బోన్లో శ్రీదేవి గారు, అలానే మన ఎన్టీఆర్ గారి పాత్రనైతే మనకు చూపించారు, కానీ దాంట్లో మోహన్ బాబు గారి క్యారెక్టర్ని మనకి ఎక్కడ చూపించలేదు. ఇక నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు చిన్నప్పుడు ఆ పేరు పెట్టడం అదంతా మన కథానాయకులు చూసాం. కానీ దానవీర సూరకర్ణ సినిమాలో మన బాలకృష్ణ గారు కూడా ఒక పాత్ర చేస్తారు. ఈ పాత్రను మనకు చూపించలేదు. కానీ హరికృష్ణ గారు చేసే పాత్రని కళ్యాణ్ రామ్ గారి ద్వారా మనకు చూపించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే సూర్యకాంతం గారు, జమున గారు, కమెడియన్ రాజబాబు గారు, అలానే మోహన్ బాబు గారు, సో బాలకృష్ణ గారు, ఈ 5 పాత్రలు కూడా కథానాయకుడు సినిమాలో మిస్ అయ్యాయని మనం అనుకోవటం కాదు, అఫ్కోర్స్ మిస్ అయ్యాయండి. సో ఇది మరి మీకేమన్నా ఇంకొన్ని పాత్రలు ఎన్టీ రామారావు గారితో సినిమాలో చేసిన వాళ్ళతో మిస్ అయింది అనుకుంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్లా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.